ఏపీలో ఇవాళ రెండో రోజు కలెక్టర్ల సదస్సు జరగనుంది. రెండో సెషన్ కు ఎస్పీలు హాజరు కానున్నారు. నిన్న సచివాలయంలో 7వ విడత జిల్లా కలెక్టర్ల సమావేశాలు మొదలయ్యాయి. ముఖ్యమంత్రిగా తాను ప్రతి గంట ప్రతి రోజు లెక్క పెట్టుకుంటున్నానని, ఏ జిల్లాలో పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఏ కలెక్టర్ ఎలా పనిచేస్తున్నారు, ప్రజలు ఏమనుకుంటున్నారనేది ప్రతిదీ గమనిస్తున్నానని సీఎం చంద్రబాబు అన్నారు. మంత్రులు, కలెక్టర్లు, కార్యదర్శులు, విభాగాధిపతులు సమిష్టిగా పనిచేయాలని, ప్రజల సంతృప్తే లక్ష్యంగా ముందుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు. వైసీపీ హయాంలో తిరుమలకు కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారంలో నాటి పాలకుల తప్పిదాలను ఇప్పటికే సిట్ తన నివేదికలో స్పష్టం చేయగా, రివర్స్ టెండరింగ్ ద్వారా కల్తీ నెయ్యి సరఫరాకు అవకాశం కల్పించినట్లయిందని తాజాగా మాజీ సీఎస్ దినేష్ కుమార్ నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్ సైతం అభిప్రాయపడింది. ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో కల్తీ నెయ్యి సరఫరాకు దోహదపడిన పలు అంశాలను దినేష్ కుమార్ ప్రస్తావించారు. తక్కువ ధరలకు స్వచ్ఛమైన నెయ్యి సరఫరా చేయడం అసాధ్యమని తెలిసి అధికారులు ముందుగానే అప్రమత్తమై ఉంటే కల్తీని అరికట్టేందుకు ఆస్కారం ఉండేదని అభిప్రాయపడ్డారు. రివర్స్ టెండర్లలో ధరలు అనూహ్యంగా తగ్గిపోయినట్లు ఆయన గుర్తించారు. కొన్ని చోట్ల కిలోకు ఏకంగా 207 వరకు ధర పడిపోయిందని నివేదికలో ప్రస్తావించారు. మార్కెట్లో ఉన్న ముడి పదార్థాల ధరలతో పోలిస్తే ఇంత తక్కువ ధరకు కోట్ చేయడం ఏమాత్రం వాస్తవికమైనది కాదని అభిప్రాయపడ్డారు. L1 వారిపై అతిగా ఆధారపడడం వల్ల అనేకసార్లు చాలా తక్కువ ధరలకు అంగీకరించాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. నాటి కొనుగోలు ప్రక్రియను పరిశీలిస్తే నాణ్యత కంటే ధర తగ్గించడం, సరఫరా పోకుండా చూడడానికి మాత్రమే అధిక ప్రాధాన్యం ఇచ్చినట్లు స్పష్టమవుతోందని పేర్కొన్నారు. రివర్స్ టెండరింగ్ లో ఇంత భారీగా ధరలు తగ్గడం ఆర్థికంగా, ఉత్పత్తి పరంగా సాధ్యమేనా అనే అంశంపై కనీస ఆలోచన చేయలేదని దుయ్యబట్టారు. ఆ ధరలను అంగీకరించే ముందు లోతైన పరిశీలన చేసి ఉండాల్సిందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.